నమస్కారం అండి. నేను మీ సామాన్యుడు పాండురంగారావు అండి. చాలా రోజుల తర్వాత వచ్చానండి. ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, తెలంగాణ వాళ్ళు మాట మాట్లాడితే ఈ ఆంధ్రా వాళ్ళు అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారండి. ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో పెట్టుబడులు పెడితేనే తెలంగాణ అనేది ఎదిగిందండి. మా ఆంధ్ర వాళ్ళకి నిజంగా మీరు చెప్పినట్టు సిగ్గు లేదు. అక్కడ పెట్టిన పెట్టుబడులన్నీ విత్‌డ్రా చేసుకొని మా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుకుంటే, మా ఆంధ్ర వాళ్ళు డెవలప్ అవుతారని చెప్పి ఒక ఇంగిత జ్ఞానం లేదు. అది పొలిటికల్ లీడర్స్ అవ్వని, వ్యాపారస్తులు అవ్వని, వాళ్ళ చేత తిట్టించుకుంటానికని ఇష్టపడుతున్నారు. కొంతమంది ఎదవలు చేసే పనుల వల్ల టోటల్‌గా ఒక 50% అంటే పాపం ఆంధ్రోళ్ళందరూ తిడుతున్నారు. ఏదనంటే కడుపులో పెట్టుకొని దాచుకుంటారంట. కవిత గారు అంటున్నారు. ఏంటండి మీరు దాచుకునేది? ఆంధ్ర వాళ్ళకి బుర్ర లేదా? సెక్యులర్స్ అంటారు. తెలంగాణ వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో బ్రతకట్లేదా? అసలు ఎందుకండి ఈ ద్వేషాలు? విడిపోయాం చక్కగా అన్నదమ్ములు ఉండాలి కానీ, ఎవరో సన్నాసులు కొంతమంది ఎదవలు చేసిన పనికి టోటల్ ఆంధ్ర వాళ్ళు తిడతాం ఏంటండి? అంటే మీరు చూసుకుంటే గానీ ఆంధ్ర వాళ్ళు బతకలేరా? ఇండియాలో ఎక్కడైనా బతికే దమ్ము ఏ రాష్ట్రాల ప్రజలకైనా ఉందండి. ఏదో మీరు ఊడపొడిచిందేం లేదు. మీరు ఆంధ్ర, తెలంగాణ అంటున్నారు కాబట్టి నేను ఈరోజు మాట్లాడుతున్నాను. ఆంధ్ర అనే వాళ్ళు అక్కడ పెట్టుబడులు పెట్టారు కాబట్టి ఈరోజు తెలంగాణ గుర్తింపు వచ్చింది. గుర్తుంచుకోండి, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు గారు ఉపవాసాలు చేశారు. వస్తేనే ఆంధ్ర రాష్ట్రం అనేది వచ్చింది. దాని తర్వాత తెలంగాణ అనేది స్టార్ట్ అయింది. గుర్తుంచుకోండి. దయచేసి ఈ కొంతమంది వెధవలు చేసే ఆంధ్రప్రదేశ్లో కూడా అనకూడదు పేర్లు, నేను చెప్పనండి. అది పాలిటిక్స్ అవని, లేకపోతే ఇండస్ట్రీలు చేసేవాళ్ళు అవని, వీళ్ళు చేసే పని వల్ల మాలాంటి మేమేం చేసామండి? ఏదో మధ్యతరగతి వాళ్ళం. రూపాయి వస్తే తింటాం, బ్రతుకుతాం, కడుపు కొట్టడం. ఆంధ్ర వాడు నేను కూడా, మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేసి తిడుతున్నారు. పేరు రాసుకోండి. ఏ ఎదవలు పొలిటీషియన్స్ అవని, ఇండస్ట్రియలిస్ట్ అవని, ఆ ఎదవల పేరు రాసుకుని ఎదవల పేరు తిట్టండి. ఆంధ్ర వాళ్ళు అందరిని తిట్టేస్తే ఎట్లా అండి? ఇంకోసారి ఇట్లా అంటే అండి, నాకు నోరు ఉందండి, బట్ ఆర్థికంగా డబ్బు లేకపోవచ్చు, ఇన్ఫ్లుయెన్స్ లేకపోవచ్చు, నోరు ఉంది. ఏమైనా సస్తే రాబడి 2 ఆ విధంగా మాట్లాడచ్చు. నేను మాట్లాడగలను, దమ్ము ఉంది. ఎందుకని అంతే. మాలాంటి సామాన్యులు మాట్లాడితే మాకు ఏంటంటే కొంచెం ఆత్మ గౌరవం ఉందండి మాకు. కానీ ఇంకోసారి తెలంగాణ వాళ్ళు నోటికొచ్చినట్టు ఆంధ్ర వాళ్ళు మేమేం కుక్కలమా ఏంటండి? మా ఆంధ్ర వాళ్ళు దయాభిక్ష వల్లే తెలంగాణ అనేది పేరు వచ్చిందండి. రాసి పెట్టుకోండి. మా ఆంధ్ర వాళ్ళు అక్కడ పెట్టుబడులు పెడితేనే తెలంగాణకి పేరు వచ్చిందండి. రాసి పెట్టుకోండి. దయచేసి వద్దండి, ఇలాంటి వివక్ష మాటలు మాట్లాడకండి దయచేసి. నిన్న కవిత గారు అంటున్నారు, ఆంధ్ర వాళ్ళ ఇది అక్కడ తెలంగాణలో అంట ఆంధ్ర వాళ్ళు విగ్రహాలు కడితే అంట తలలు తీసి ఆంధ్రప్రదేశ్ పార్టీలు చేస్తారంట. ఆ మాట అనొచ్చా అండి? అసలు మీకు గుర్తింపు ఎలా వచ్చిందండి? మీ నాన్నగారి వాళ్ళండి. మీకు అంత డబ్బు ఎలా వచ్చిందండి? ఈరోజు డబ్బు సంపాదించారు కదండి ఆ పొగరు. ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురైనా కదండి మీకు ఆ పొగరు, ఆ స్టేటస్. ఇదివరకు కవిత అంటే ఎవరికి తెలుసండి? 15-20 ఏళ్ళ క్రితం. నోటికొచ్చినట్టు ఆంధ్ర వాళ్ళు తులకంగా మాట్లాడకండి. మాకు నోరు ఉంది, మేము మాట్లాడగలం. ఒళ్ళు దగ్గరించుకుని తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే ఒళ్ళు దగ్గరించుకుని జాగ్రత్తగా మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. లేకపోతే మాకు దమ్ము ఉంది, మా దమ్ము ఆంధ్ర వాళ్ళ దమ్ము మేము చూపించగలం. మా కర్మ ఏంటంటే మీకున్న యూనిటీ మా ఆంధ్ర వాళ్ళకి లేదు. ఎవడి పని ఆడు చూసుకోవటం, మనకెందుకులే అనుకుంటాం. అది ఆ విషయంలో మాత్రం మీరు గ్రేట్ అండి. ఏదైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. ఇట్లు మీ సామాన్యుడు పాండురంగారావు.